నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యోగా డే సందర్భంగా స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో గల ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన యోగా దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, సాగిరాజు సూరిబాబురాజు తదితరులు. పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆయుష్ సంయుక్త నిర్వహణలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం ఆవరణలో ఇండోర్ స్టేడియంలో యానాం పరిపాలనాధికారి మునిస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆయుష్ సంయుక్త నిర్వహణలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం ఆవరణలో ఇండోర్ స్టేడియంలో యానాం పరిపాలనాధికారి మునిస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అతిథులు వివరించారు. అనంతరం యోగా ఇన్స్ట్రక్టర్స్ నంద్యాల దుర్గారావు సంధ్యలు యోగాసనాలు వేసి అతిథులకు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో యానాం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, బీజేపీ శాఖ యానాం అధ్యక్షుడు కనకాల రాజు, విద్యాశాఖ ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు స్పెషల్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యానాం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది డయాస్ సర్. It's a pleasure to welcome you. I welcome Sri K. Ramakrishna garu. Thank you, sir. सर చూడండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం. We already covered of this event. 2 days before, in a WhatsApp group, there is one post. I think 1,000 or 2,000 people are gathering in a big combine at one river combine. Gather and doing yoga. Yoga is now a natural therapy. From walk of life, to do yoga, asanas, at least for 20 minutes or 30 minutes per day. Now yoga is getting popular and everywhere.
around the world. చౌదరి గారు వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఒక ఎన్జిఓ కార్యక్రమంలో ఇది చేస్తే ఏ విధంగా ఉంటుందని ఈ కార్యక్రమం చూపిస్తాను. ఆ విధంగా ఉండాలి, కార్యక్రమం చేస్తే ఆ విధంగా ఉండాలి. అంతేకాని మొక్కుబడిగా చేసే కార్యక్రమాలకి ఆఫీసర్స్ సరిగా స్పందించకపోయినా సరిగా కోఆర్డినేట్ చేసుకోకపోతే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి. అందుకని భారత ప్రధాని ఎంతో దీన్ని ప్రత్యేకంగా తీసుకుని అనేక దేశాలు తిరిగి కూడా నిన్న సాయంత్రానికి విశాఖపట్నం చేరుకున్నారు. ఇవాళ కార్యక్రమం పక్కన రాష్ట్రంలో చూసి చిన్న చిన్న కాన్స్టిట్యూన్సీలు కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మనకి అన్నీ ఉన్నాయి, దాన్ని కోఆర్డినేట్ చేసుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత లీడర్ మీద ఉంటారు. అందుకని ఆ కార్యక్రమాన్ని మీరు ఏదో ఒక రోజు ఒక ½ కార్యక్రమం కాదు, ప్రభుత్వం మిమ్మల్ని ఒక ½ 10 రోజులు 15 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాలని మీ ఆరోగ్యం బాగోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ విధంగా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఇక్కడున్న యోగా సెంటర్ని కూడా దాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తో పాండిచేరి ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది చేసేవాళ్ళు 100 నుండి చూసేవాళ్ళు 100 మంది ఉండాలి. ఆ కార్యక్రమం కింద వరకు వెళ్ళే విధంగా ఉండాలి. ఆ విధంగా చేయడానికి రాబోయే 2026 జూన్ 21వ తారీఖుకి అద్భుతంగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తూ ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సదుపాయాల విషయంలో కానీ మీకు ఇచ్చాము. అలాగే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 4 మాటలు మాట్లాడడానికి వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యక్తిగా మీకు సాధారణంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్లోగా నెక్ని ఫార్వర్డ్ పెట్టి ఫ్రంట్కి మూవ్ చేయాలి. గడ్డము స్టెర్నమ్ బోన్కి ఛాతీకి టచ్ అయ్యే వరకు మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. అలాగే స్లోగా బ్యాక్ బెండింగ్ మ్యాక్సిమం ఎంతవరకు వెనక్కి వెళ్ళగలిగితే అంతవరకు నెక్ వెనక్కి వెళ్తుంది. 3 times రిపీట్ చేయండి. ఫార్వర్డ్ బెండింగ్, స్లోగా ఫ్రంట్కి, స్లోగా బ్యాక్, లెఫ్ట్ టర్న్ 3 times. And then right and left. Instructions చూస్తే మీరు అర్థమవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ రొటేట్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్, రైట్ టర్న్, బ్యాక్వర్డ్ బెండింగ్, లెఫ్ట్ టర్న్, and then forward bending, and right to left rotation and reverse rotation. After that, shoulder stretch. And then right turn and left turn 3 times. Come to normal position. Up to you can. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. హ్యాండ్ ప్రెస్ చేసి ఆడు బ్యాక్ మీద నిలబడాలి. 10 members కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8. Come to normal position. Slowly release your hands. 3 4 5 6 7 8 9 10. Slowly remove your hands and come to normal position. నమ్ము అనంటే బ్యాలెన్సింగ్ కోసం కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోవాలి. బాడీకి బ్యాక్ బెండింగ్. స్లోగా 5 members. 1 2 3 4 5. Come to normal position. Take deep breath. 1 2 3 4 5.
ఇద్దరు ఒకే డైరెక్షన్లో 1 2 3 4 5 from the normal position slowly. And then left turn, left leg, left hand. 1 2 3 4 5 from the normal position. వాళ్ళ లెగ్స్కి సపోర్టింగ్ కోసం అలాగే రెండు కాళ్ళు మోకాళ్ళు వంచకుండా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయాలి. మోకాళ్ళు వంచకుండా మీ చేతులు కింద పెట్టుకోవాలి, బాడీ కింద పెట్టుకోవాలి. చేతులు రెండు టైట్స్ కింద పెట్టాలి. టైట్స్కి మనం లెగ్స్కి సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక పాదం శలభాసన అంటాము. అంటే డ్రెస్లోనో లెన్స్లోనో ఉన్నట్లు ఉంటుంది. హోల్డ్ చేసి హ్యాండ్స్ తోటి రైట్ హ్యాండ్ని రైట్ పాదంని రైట్ లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. బ్రిడ్జ్ పొజిషన్ సేతుబంధాసన. 1 2 3 4 5 స్లోగా కిందకి. అలాగే బాడీని కంట్రోల్ చేసుకొని ధ్యానంలోకి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మన జ్ఞానేంద్రియాలని రిలాక్సింగ్ పొజిషన్లో తెచ్చుకుంటున్నాము, యాక్టివేట్ చేస్తున్నాము. రెండు హ్యాండ్స్ రబ్ చేసి ఫేస్ మీద టచ్ చేసి చెవుల వెనకాల వరకు వెళ్ళి నెక్ టచ్ చేసి అప్పుడు స్లోగా ఐస్ ఓపెన్ చేయాలి మెడిటేషన్ నుంచి. ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా Sir. Second place goes to Saladi Kurma. దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలం కోరంగి సీతారామపురంలో గల ధీరుభాయ్ అంబానీ రిహాబిటేషన్ సెంటర్లో దివ్యాంగులకు యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కొన్ని యోగాసనాలు వేయించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలం కోరంగి సీతారామపురంలో గల ధీరుభాయ్ అంబానీ రిహాబిటేషన్ సెంటర్ దివ్యాంగులకు యోగా వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కొన్ని యోగాసనాలు సామా భగవాన్ బృందం సభ్యులు వేయించారు. సెంటర్ ఇన్ఛార్జ్ గోపాల్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు యోగా శిక్షణను అందించాలని సుంకరపాళెం సర్పంచ్, తాళ్లరేవు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు అన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం సొసైటీ కార్యాలయం వద్ద ఎంపీపీ యూపీ స్కూల్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, సుంకరపాళెం ఎంపీపీ యూపీ స్కూల్
హెచ్ఎంకే వెంకటలక్ష్మి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు బృందం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో పాటు ఉపాధి కూలీలు, పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వలీబాబా, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు నాగబత్తుల బాలకృష్ణ, వంగ వీరబాబు, కుడిపూడి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు బి సునీల్, బీఆర్ఓ, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అలాగే బాలకృష్ణ గారికి, మిత్రులకు, అలాగే మహిళలకు అందరికీ కూడా, మరి అలాగే స్కూల్ హెచ్ఎం గారికి, స్కూల్ టీచర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా అనేది ఇది మనందరికీ అలవాటు చేయడం కోసం ఒక కార్యక్రమం పెట్టారు. యోగా వల్ల మరి చాలా మరి వ్యాధులు తగ్గడం, అలాగే మానసిక ప్రసంగా అన్ని లభిస్తాయి. కాబట్టి ఈ కేంద్రం మనందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో మనందరం కూడా ఈ యోగా గురించి తెలుసుకుని దీన్ని ఫాలో అవుతూ ఆరోగ్యంగా జీవించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. మరి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ఊళ్ళో కూడా మరింత ఘనంగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆయన ఒక్క నుంచి దీని గాను జూన్ 21న యోగా డేగా మనందరం కూడా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రతిపాదన చేసి ఉన్నారు. దానికి అనుగుణంగా 2015 నుంచి కూడా మనకి ఈ యొక్క యోగా డే అనేటువంటి ప్రతి ఇయర్ కూడా జూన్ 21న జరగబడుతూ ఉన్నది. జూన్ 21నే మనం దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే లాంగెస్ట్ డేగా ఇది మనం నోట్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా దక్షిణాయన అనేటువంటిది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోజుని మనం సెలెక్ట్ చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగా డే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ప్రాశస్యాన్ని గుర్తించి అందరూ కూడా యోగాని తన యొక్క దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి యోగా డే జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మరి 2015 నుంచి జరుపుకుంటున్నాం. ఈసారి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రత్యేకంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో మరి దీన్ని ఈ సంవత్సరం మరి 22 మరి వరల్డ్ రికార్డులు నెలకొల్పే విధంగా మరి అందరూ కూడా చాలా మరి కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. అదేవిధంగా మరి లక్షలాది వెన్యూస్ లో మొత్తం ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ప్రజలకు ఇందులో జాయిన్ అయ్యి వరల్డ్ రికార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలాగా 22 వరల్డ్ రికార్డు. ముందుగా మన కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయోగాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమం ఈ యోగా డే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుపుకోవటం చాలా సంతోషం. దీనికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా మరి మన గ్రామంలో ఇక్కడ ఇంత చక్కటి యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి ముందుగా మా గ్రామ పెద్దలకు, అలాగే
మరి మా స్కూలు హెచ్ఎంలో ఇంకా మాస్టర్లకు అలాగే మన పీడీ గారికి ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఎంతో చక్కగా యోగా నిర్వహణకు వచ్చినటువంటి మహిళలకు పెద్దలకు అలాగే చిన్నారులకు విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సెక్రటరీ గారికి మరి అలాగే ఏఎంసీ చైర్మన్ మన తాతపూడి నాగేశ్వరరావు గారికి రవి గారికి అలాగే మన వంగ వీరబాబు గారికి అలాగే మరి ముత్తుల సుబ్రహ్మణ్యం గారికి అలాగే మన గ్రామ పార్టీ కన్వీనర్ బాలకృష్ణ గారికి అలాగే మా టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీగర్ నాగేశ్వరరావు గారికి ఇంకా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి మా గ్రామంలో నేను ప్రథమ పౌరుడిగా ఒక సర్పంచ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఇక్కడ ఈ చిన్నారులకి అలాగే పెద్దలకి విద్యార్థులందరికీ కూడా మరి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే మా యొక్క హెచ్ఎం గారికి కానీ ఇంకా మిగతా టీచర్లకు కానీ చదువుతో పాటే ఈ యోగా కూడా ఒక 10 నిమిషంలో మరి ఉదయం ఆ స్కూల్లో చేయించినట్టయితే ఈ విద్యార్థులందరూ కూడా చక్కటి యోగా కార్యక్రమం నేర్చుకుంటారు. కాబట్టి మరి మన ఈ టీచర్స్ కొంతమంది అందులో ప్రతి స్కూల్లో కూడా యోగా చేస్తూ ఉంటారు. ఆ తెలిసినటువంటి వాళ్ళు మరి నేను రిక్వెస్ట్గా కోరేది ఏంటంటే మన అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తప్పనిసరిగా మరి హెచ్ఎం గారు కంపల్సరిగా మీరు కూడా మరి పిల్లలకి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే మీ స్కూల్లో మరి ఈ యోగా కార్యక్రమం చేయితే చాలా మంచిది అని చెప్పేసి అది తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి యోగాంధ్ర కార్యక్రమం యోగా డే అని చెప్పేసి ఈరోజు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మా ప్రీతం ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారికి ఎంపీ హరీష్ మాధురి గారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ జై యోగాంధ్ర. థ్యాంక్ యూ. లోని సౌత్ కెనాల్ పై రైతులకు అవగాహన కల్పించకుండా కాలుపై రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం అన్యాయమని రైతులంతా కలిసి దాన్ని తొలగించిన సంఘటనపై ఒక్కరినే బాధ్యులను చేస్తూ అక్రమ కేసులు పెట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కోసూరి రామారావు చక్రములు మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా మా సౌత్ ఛానల్ కాలువపై డ్యాములు ఏర్పాటు చేశారని దాని వలన మా పంట పొలాలకు సాగునీరు అందదని రైతులు వాపోతున్నారు. దానిని అడ్డు తొలగించిన సంఘటనపై కేసులు పెట్టడంపై మండిపడుతున్నారు. ఈ సంఘటనలో ఏ ఒక్కరిని బాధ్యులు చేసినా మొత్తం రైతాంగం అంతా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంబంధిత సాగునీటి అధికారులు రైతులకు అవగాహన కల్పించి కేసులను రద్దు చేయాలని కోరారు. నేను జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అదండి గ్రామ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను నేను. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయిన కొత్తూరు కాశీకి మా జనసేన పార్టీ ఎదుగుదలకే తట్టుకోలేక ఆయన నా మీద అక్రమ కేసులు పెట్టింటున్నాడు. అయితే మాకు ఈ పంట కాలువ సౌత్ బ్రాంచ్ కాలువ అండి ఇది. ఈ కాలం మీద నీరు ఎప్పుడు ఎద్దడే ఉంటుంది. అయితే ఈ కాలకు నేను ఎరుగుండగా నా వయసు 43 సంవత్సరాల్లో నాకు తెలిసి నాకు ఎప్పుడు కూడా దానికి ఇలా డ్రాము గట్ట ఏమీ లేదండి. ఎప్పుడు డైరెక్ట్ కాలువ అది. ఎప్పుడైనా మట్లపాలెంకి వెళ్తే తాకి వెళ్ళినప్పుడే దానికి ఎప్పుడైనా చిన్న చెక్క ముక్క కట్టేవారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు మట్లపాలెం నీరు వెళ్ళట్లేదు అనుకోండి. అయితే ఈ కాలువకి నీరు ఈబీసీ కాలనీకి ఈ కాలువ దానివల్ల వాళ్ళకి నీళ్ళకి సౌకర్యం ఉంటుందండి. లేకపోతే అక్కడ నీరు కూడా లేదండి. అయితే వీళ్ళు నా మీద కక్ష సాధింపుతో అక్కడ మొత్తం మీద డాంగ్ కడుతుంటే ఇలా రైతులందరూ వెళ్తుంటే నాకు ఫోన్ చేశారని నేను వెళ్ళానండి. వెళ్తే 100 మంది రైతులు కూడా ఈ డామ్ మనకు తెలియపరచకుండా కట్టారు కాబట్టి మనం తీసేద్దామని వీళ్ళ ఉద్దేశంతో అందరూ కలిపి అనుకుని తీసేశారు సార్. తీసేస్తే వీళ్ళందరూ కలిపి అనుకుని తీసి పక్కన పెట్టి వచ్చేసారు సార్. వచ్చేసిన తర్వాత మొన్న ఊరుకుని ఈ రోజుని నా మీద
కొత్తూరు కాశీ జేఈ గారితో జనసేన పార్టీ ఎదరకెళ్లకుండా ఈయనతో అణిచివేతకి గురి చేయాలని కొత్తూరు కాశీ నన్ను ఫాలోఅప్ చేసి నా మీద కేసు పెట్టించేదండి. అదే మరి జనసేన వాళ్ళని ఎంతమంది జనసేన తనకేం అడ్డొచ్చామో మరి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రైతులు అందరూ బాగుండగా నా ఒక్కడి పేరు పెట్టి జనసేనగా నన్ను అణిచేయాలని మరి తన ఉద్దేశం ఏంటో నాకేం తెలియట్లేదు సార్. ఒకసారి దీన్ని ప్రజలందరికీ తెలియాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉంటాను సార్. ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు మా తాళరం మండలం పటవల పంచాయతీలో ఈ రైతులందరూ కూడా ఆందోళన చెందుతుంటే వీళ్ళందరూ కూడా పిలిస్తే వచ్చాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పటవల గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి సౌత్ కెనాల్ ఏదైతే ఉందో ఈ సౌత్ కెనాల్కి గతంలో అంటే సుమారు ఒక వారం ఎన్ని రోజులు అవుతుంది, 4-5 రోజులు అవుతుంది. ఈ 4-5 రోజుల క్రితం గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఇరిగేషన్ అధికారులు జేఈ గారు ఉన్నారో ఈ జేఈ గారు మొత్తం కాలువకి కెనాల్కి అడ్డు అంటే రేకులతో అడ్డు వేసుకుంటూ పోవడం జరిగింది. ఇదంతా కూడా రైతులకి తెలియకుండా జరిగింది. ఇక్కడ ఈ కాలం మీద ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చెప్పి దీనికి ఇదంతా వీళ్ళందరికీ సమాచారం ఇచ్చి అది ఎందుకు వేస్తున్నాము ఆ కెనాల్కి అడ్డు ఎందుకు వేస్తున్నాము అన్నది కూడా వీళ్ళకి వివరించకుండా అధికారులు వాళ్ళ పాలుపత్తున్న వాళ్ళు వేయడం వల్ల రైతులకి అందరికీ అపోహలు ఉన్నాయి. ఈ అపోహల మీద ఏం చేశారంటే అన్ని కాలువలు మానేసి అటు కింద ఉన్నటువంటి కాలువలు మానేసి అటు పైన ఉన్నటువంటి కాలువలు కూడా అడ్డు వేయడం మానేసి ఈ ఒక్క కాలువకే వేయడం వల్ల వీళ్ళందరికీ అపోహ వచ్చి మా కాలువ ఎందుకు పీకేశారని చెప్పి మా కాలువకు ప్రత్యేకించి ఈ అడ్డు ఎందుకు వేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి రేక ఏదైతే ఉన్నదో ఆ రేక అంతా లాగిపాడేశారు. ఆ తర్వాత అక్కడ లాగినప్పుడు మాత్రం చాలామంది 100 మంది రైతులు ఉన్నారట. ఆ 100 మంది రైతులని మీద కేసు పెట్టకుండా ఒక్కడి మీద కేసు పెట్టడం సరైనది కాదు. ఇది ముందు ఏంటంటే 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు రైతుల కోసమే చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో మురిగిపోయేటప్పుడు రైతులకి చాలా మీద నీళ్ళు పడకుండా అలాగే నీరు ఎక్కువైతే ఆపుకునే విధంగా రేకి అడ్డు పెట్టామని చెప్పి జేఈ గారు చెప్తున్నారు. ఇదంతా కూడా చెప్పేటప్పుడు నాకు ఏదైతే విధంగా చెప్పారో ఆ విధంగా రైతులకు అవగాహన కల్పించిన తర్వాత ఇదంతా చెయ్యాలి. అది చెయ్యకపోవడం వల్ల రైతులకి అవగాహన లోపం దాని మీద లాగేశారు. కాబట్టి ఇది కేసు వరకు పెట్టకుండా రైతులని పిలిచి ఖచ్చితంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఉంటే బాగుండేది. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సరే జేఈ గారు వచ్చి ఇక్కడ రైతులందరినీ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా అయితే ఎందుకు చేశారు ఈ పని అన్నది ఖచ్చితంగా రైతులకి అందరికీ వివరించవలసిన బాధ్యత ఉన్నది. ఆయన సోమవారం వస్తా అన్నారు కాబట్టి సోమవారం నాడు ఖచ్చితంగా రైతులందరినీ కూడా ఆధారపరిచి వీళ్ళకు ఉన్నట్టు అంటే అపోహలన్నీ తొలగించి ఈ కేసులు ఇవన్నీ కూడా తీసేసి రైతులు అలాగే అధికారులు కూడా సంయమనంతో పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వేగేసిన భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగేసిన శ్రీనురాజు, కాట్రు వీరేశ్వరరావు, కావూరి శ్రీను, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకరాపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొని యోగా దినోత్సవం గురించి మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు స్థానిక నాయకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండు దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ శ్వాస. ఒక్క నిమిషం. కళ్ళు పూర్తిగా మూసుకోండి. మెడ కూడా తిప్పండి. మనిషితోటే పాటు మెడ తిరగాలి. అది అయిపోయిన తర్వాత ఉండాలి. 3, 4 మళ్ళీ 1, 2 ఇవాళ భారతదేశ మన ప్రపంచంలో అంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగాలో అనేక రకాల అవయవాలన్నీ కూడా వంగి యోగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవకుండా మనమే కొంతవరకు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి యోగా దినోత్సవం మన ఇంజనీర్ గ్రామంలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈవేళ వైజాగ్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కూడా ఈవేళ వైజాగ్లోనే స్టార్ట్ చేశారు పొద్దుటని. ఇది ప్రపంచంలో వరల్డ్ రికార్డు అంటే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందని చెప్పి అన్నారు. మంచి 5 లక్షల జనాభాతో వైజాగ్లో ఈవేళ జరుగుతుంది. అలాగే ప్రతి వీధిలో కూడా ఈవేళ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే మన ఆరోగ్య రీత్యా వయసు మళ్ళాక బాగా ఇంపార్టెంట్ కావాలి. ఇది అంటే 20-30లో ఏం తెలియదు వాళ్ళకి, తర్వాత 40 దాటిన కాడి నుంచి కొంచెం ఇబ్బందులు తెలుస్తాయి. అన్నీ కూడా పోవాలంటే మన యోగా ఎంతో కొంతసేపు మన ఓపుకున్నంతసేపు చేస్తే మన కీళ్ళన్నీ కూడా వంగి చేసేలా చేస్తే అన్నీ కూడా బాగానే ఉంటాయి. చేత ఈ యోగా దినోత్సవం స్వతంత్రంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో 8 లక్షల మంది పైగా 1 కోటి సెంటర్లలో మన యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. అదే ఆధారం చేసుకుని మనం కూడా ఇంజనీరింగ్లో ఈ యోగా దినోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజే కాకుండా యోగా అనేది మనం 365 రోజులు కూడా చేయాలి. ఎందువల్లంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైనా సరే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనకు అనేక రకాలైన టెన్షన్లు, అనేక రకాలైన పనులు ఉంటాయి. కానీ మన ఆరోగ్యం మీద ఎవరు కూడా దృష్టి పెట్టరు. మనం చేసే యోగా వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. కండరాల నొప్పులు కానీ, లేదా రక్త ప్రసరణ కానీ, లేదా అలాగే ఎముకల ప్రతిష్టం కానీ అనేక రకాల యోగా చేయడం వల్ల ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేయాలని, అలాగే యోగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మనశ్శాంతితోటి ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా హాయిగా, నిజానికైతే మన వయసు ఎంత ఉందో ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు అయితే 30 నిమిషాలు అంటే ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు, అలా ప్రతి ఒక్కరు అంటే మన ఆరోగ్యం గురించే మనం చేయాలి. ఇది ఈ ప్రభుత్వం పెట్టిన కాన్సెప్ట్ చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి యోగా చేయాలని తెలియజేసుకుంటూ మీరు ఏం చేస్తారంటే ఈ ఇంటి దగ్గర ఉన్న ప్రతి యోగా దినోత్సవం అనేటువంటిది ప్రధానమంత్రి మోదీ గారు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మొత్తం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇది ఒక వరల్డ్ వైడ్ కూడా ఏదైతే మనం భారతదేశంలో సంకల్పం చేశామో అది వరల్డ్ వైడ్ కూడా వరల్డ్ యోగా డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పూర్వం మనకి ఈ ప్రతి గోడల మీద కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి రాసేవారు. అది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మన సంపాదనలో ఒక 70% అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆ ఖర్చు లేకుండా మన మనసు ప్రశాంతంగా అట్టే పెట్టుకుని ఒక వ్యాయామం ఏదో ఒక రకమైనటువంటి యోగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చొల్లంగిలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ్ కుమారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగసూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ గంగబాబులు హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం చొల్లంగిలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన,
మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయకుమారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగసూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ గంగబాబు, ఐసీడీఎస్ సిడిపిఓ మాధవీలు హాజరయ్యారు. అదేవిధంగా తాళ్లరేవు మండలంలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జరిగిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని యోగాసనాలు వేశారు. నాయకులు యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచుకున్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. యోగా దినోత్సవం సందర్భంగా టీచర్స్ కూడా టైంకి 6 అంటే 6 గంటలకే వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకి, హెచ్ఎం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పుట్టిన గ్రామం, ఈ పుట్టిన గ్రామంలో పాల్గొనాలని అనుకుని అందరూ కూడా ఇక్కడ యోగా దినోత్సవం చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటూ, ఈరోజు 21వ తారీఖు మనకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒరిస్సాలో ఏదో కార్యక్రమంలో పాల్గొని నిన్ననే వైజాగ్ వచ్చేశారు. అక్కడ ఒక చోళ హోటల్లో ఆయన బస చేశారు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అనే ఒకసారి వెళ్తుంది. అనయ్య కొద్ది ఎలా తిరిగి అనయ్య, కొద్ది అటు తిరిగి కూర్చో. కూర్చో, అలా కూర్చో. రైట్. ఇక్కడ మన రెసిడెన్షియల్ స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి శనివారం అంటే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద్ర ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశానుసారము కాబట్టి స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. అలాగే కిషోరి బాలికలకు కూడా వాళ్ళ యొక్క ఏమేమి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, వాళ్ళు ఎలా సైబర్ నేరాల నుంచి ఎలాగా బయటికి రావాలి, అలాగే యోగా గురించి కూడా పిల్లలకి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఉద్దేశానుసారం ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. పిల్లలందరిచే యోగా కూడా కార్యక్రమం అన్నది చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మరి జూన్ 21వ తారీఖున పెద్ద ఎత్తున యోగాంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు యోగా కార్యక్రమం యొక్క ఉద్దేశం పూర్తిగా తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని స్కూల్స్లో కూడా ఈవేళ ప్రత్యేకంగా యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలి. ఈ యోగా కార్యక్రమాల వల్ల ప్రజల ఆరోగ్యాలు ఏ రకంగా మెరుగుపడతాయి, ప్రజల యొక్క జీవన శైలిలో మార్పులు ఏ రకంగా తీసుకొస్తారు అనేటటువంటి ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు యోగా కార్యక్రమాలు చేపట్టడం అనేటటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మన తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు ఐసీడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో చొల్లంగిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా
మూడో శనివారం ఏదైతే ఉందో ఆ రోజు ఏర్పాటు చేయవలసినటువంటి మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని కానీ పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని కానీ మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. దీంట్లో మరి సిడిపిఓ గారి ఆధ్వర్యంలో మరి మన కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అలాగే మన అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ స్కూల్లో చదువుతున్నటువంటి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలని ఈరోజు ఏదైతే ముఖ్యంగా యోగా కార్యక్రమం ఉందో ఈ యోగా వల్ల జరిగేటటువంటి శారీరకంగా వచ్చేటటువంటి మార్పులు, ఎందుకంటే ఈవేళ సమాజంలో ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో పూర్వం మరి ఋషులు కానీ మునీశ్వరులు కానీ వీళ్ళందరూ పూర్వం నుంచి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యోగా వల్లే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగోవటం కానీ 100 సంవత్సరాలు జీవించినట్లుగా మనకి చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రకంగా ఈవేళ సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాని అలవర్చుకుని ఉదయం మరి మార్నింగ్ టైంలో వాళ్ళ యొక్క సాధన చేసినట్లయితే వాళ్ళకి ఏ రకమైనటువంటి మరి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధురాలు పుదుచ్చేరి తొలి మహిళా శాసనసభ్యురాలు మేయర్ కామిశెట్టి సావిత్రికి శనివారం అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధులు పుదుచ్చేరి తొలి మహిళా శాసనసభ్యురాలు మేయర్ కామిశెట్టి సావిత్రికి శనివారం అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె జయంతి సందర్భంగా ఫెర్రీ రోడ్లోని ఆమె విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, సిఐ అడరలసన్, కామిశెట్టి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో యానాం సమాచార శాఖాధికారి కేఎల్వి ప్రసాద్, మట్టపర్తి శ్రీను, రాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఐ పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపు రెడ్డి, నీలకంఠేశ్వరరావు, సాగి రాజు, సూరిబాబు రాజు తదితరులు పాల్గొని యోగా దినోత్సవం గురించి మాట్లాడారు. అనంతరం స్థానిక నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు యోగాసనాలు వేసి యోగా దినోత్సవం జరుపుకున్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ యోగా చేయటం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చేతులు భుజంలో పెట్టుకోవాలి. ఇప్పుడు సాలెన్స్ రొటేట్ చేయాలి. ఒక డైరెక్షన్లో చేసాను, రివర్స్ డైరెక్షన్లో కూడా. మీ అందరికీ పెన్షన్లు గత ప్రభుత్వం చూసుకుంటే పెన్షన్లు ఏ విధంగా ఇచ్చారు? ఎప్పుడో ఇచ్చేవారు పెన్షన్ రమ్మని. ఈవేళ మీ అందరి దగ్గరికి వచ్చే తెల్లవారుజామున 12 గంటలకల్లా మీ అందరికీ పెన్షన్ పూర్తి చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచన చేసి మీ అందరికీ ఆ విధంగా ఇస్తున్నారు. దానికి కారణం ఆయన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మన సంపద అయినా మనమైనా ఏమైనా మన ఆరోగ్యంగా లేకపోతే మనం అన్ని తయారు చేశారు. ఇక్కడ ఉన్నవాటి బ్రహ్మాండంగా కూర్చోడానికి నేను చక్కగా చేసే వాళ్ళ గురించి మనందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం కూడా మీరందరూ కూడా. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని కొన్ని రోజులుగా త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామ పంచాయతీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు
పాలకవర్గం ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఇంటింటికి అందిస్తున్నామని గ్రామ సర్పంచ్ పెనపోతు చిన్నకామేశ్వరరావు వెల్లడించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో ఇటీవల కొన్ని రోజులుగా త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామ పంచాయతీ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు పాలకవర్గం ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ఇంటికి అందిస్తున్నామని గ్రామ సర్పంచ్ పెనపోతు చిన్నకామేశ్వరరావు వెల్లడించారు. అయితే వస్తున్న ట్యాంకర్ల నీరు ప్రతిరోజు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా డే సందర్భంగా స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో గల ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన యోగా దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, సాగిరాజు సూరిబాబురాజు తదితరులు.